ఉన్న ప్రధానం ఏంటంటే స్టేట్ ఓన్ ఇన్కమ్ని కనీసం 4,000 కోట్లు ప్రతి మంత్కి పెంచుకోవాలి. మనం 5 ఏళ్లలో కనీసం 1000 కోట్లు కూడా అతను పెంచలేకపోయాడు. 7,500 కోట్లు ఉంది. అది కరెక్ట్గా మన పెన్షన్లు, జీతాలు, వడ్డీలు ఈ మూడింటికి సరిపోతుంది. సో మిగతా ఎక్స్ట్రా ఏం కావాలి, కనీసం 4,000 కోట్ల రూపాయలు మినిమం పెంచితేనే మనం ఒక రకంగా ముందుకు పోవాలి. సో ఈ 4,000 కోట్ల రూపాయలు మనం పెంచాలి అంటే కొత్త పెట్టుబడులు రావాలి, కొత్త ఏమంటారు క్యాష్ రావాలి. క్యాష్ గవర్నమెంట్ నుంచి రాదు, క్యాష్ ఎప్పుడు ప్రైవేట్ సెక్టర్ నుంచి వస్తుంది, లేకపోతే గవర్నమెంట్ పెట్టే దాన్ని ప్రాజెక్టుల నుంచి వస్తుంది. ఆ నిధుల ద్వారా వచ్చే పన్నులు బేసిక్గా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే గవర్నమెంట్కి జీఎస్టీ ద్వారానో ఇంకేదైనా ఇది పన్నులు రావాలి. ఆ యొక్క పన్నులే మనకు ఫైనల్గా నిధులు అవుతాయి. సో కొత్త పెట్టుబడులు అంటే మెయిన్గా ఏమంటే కొత్త రోడ్లు, కొత్త హైవేలు, దాని ఇంటర్నల్ రింగ్ రోడ్లు, నౌకాశ్రయాలు, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్లు, కొత్త సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇప్పుడు ఈ బీపీసీ లాంటి కంపెనీలు, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, ఇవన్నీ వస్తే ఏమవుతుందంటే ఇప్పుడు అమరావతి, సో అమరావతిలో దాదాపు 48 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. అవన్నీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశామనుకోండి, మీకు ఎంత ఇసుక, ఎంత స్టీలు, ఎంత సిమెంటు, బేసిక్గా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక ఎకానమీ బాగా పోతుందా లేదా అనడానికి మెయిన్ ఇండికేటర్ స్టీలు, సిమెంట్. ఈ స్టీలు, సిమెంట్ రెండు బ్రహ్మాండంగా పోతున్నాయి అనుకోండి, ఎకానమీ చాలా బాగా పోతుంది. ఎందుకంటే ఎకానమీలో ఒకసారి స్టీలు, సిమెంట్ యొక్క వినియోగం పెరిగిందంటే ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే దానికి మ్యాన్ పవర్ కావాలి, వాళ్ళకందరూ డబ్బులు ఇవ్వాలి. ఆ ఇచ్చిన డబ్బులంతా మళ్ళీ ఆర్థిక రంగంలోకి వస్తాయి. ఇది ఒక కనిపించని ఒక సైకిల్ మాట. సో ₹1 కనుక ఆర్థిక రంగంలోకి వచ్చిందంటే, ₹1 ఎక్కడైనా బయట నుంచి నువ్వే నీ యొక్క పర్సులో నుంచి ₹1 కనుక బయట పెట్టావంటే ఏదో ఒకటి కొంటావు. ఆ కొన్నవాడు ఇంకోటి కొంటాడు. సో ఇప్పుడు నువ్వు ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పోయి, చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టినారు అమరావతిలో, వాడు ఏం చేయాలి, మళ్ళీ వాడు మార్నింగ్ రైసో ఈ గోధుమలో ఏదో కొనుక్కోవాలి, వాడు ఎక్కడి నుంచి కొనాలి, ఇట్లా ₹1 అనేది తిరుగుతూ ఉంటుంది. సో ఎన్ని రూపాయలు వస్తాయో అన్నిసార్లు రూపాయలు తిరుగుతుంటే ప్రతిసారి గవర్నమెంట్కి పన్ను వస్తూ ఉంటుంది. సో గవర్నమెంట్ పన్నులు లేకుండా ఎప్పుడు ఏం చేయలేదు. సో వీళ్ళందరికీ పెట్రోల్ కావాలి, సో పెట్రోల్ మీద పన్ను వస్తుంది. సో ఇట్లా రకరకాలుగా గవర్నమెంట్కి రూపాయి వస్తుంటేనే 3,000 కోట్లు, 4,000 కోట్లు ఎంతో వస్తుంది. సో ఇవన్నీ కావాలి అంటే కేంద్ర ప్రభుత్వం సహాయం కావాలి. కేంద్ర ప్రభుత్వం సహాయం ఎందుకు కావాలంటే, హైవేలు నిర్మించాలంటే నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా ఈ ఇంటర్నల్ రింగ్ రోడ్లు, ఇందాక నేను చెప్పిన ఈ రోడ్లన్నీ ఇవ్వాలి. ఈ రోడ్లన్నీ కావాలంటే వాళ్ళు దాన్ని ఎవరికో ఒకటి కాంట్రాక్టులు ఇస్తారు. ఆ కాంట్రాక్టర్లు వాళ్ళు డబ్బులు పెడతారు. ఆ యొక్క డబ్బులు పెట్టంగానే ఇక రోడ్లు వస్తాయి. ఈ రోడ్లు కావాలంటే మళ్ళీ మ్యాన్ పవర్ కావాలి, మళ్ళీ వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, ఇవంతా వస్తాయి. అదేవిధంగా కొత్త సాఫ్ట్వేర్ కంపెనీలు. సో ఇవన్నీ ఇంకోటి వచ్చి కొత్త పోర్ట్లు, న్యూ పోర్ట్స్, లేకపోతే ఎగ్జిస్టింగ్ పోర్ట్స్కి సహాయం. సో ఏదైనా బేసికలీ బయట ఇంకోటి వచ్చి దాన్ని బీపీసీఎల్ అన్నాం. 60,000 కోట్ల రూపాయలు, కనీసం 50,000 కోట్ల రూపాయలు 3-4 సంవత్సరాల్లో లెక్కంటే ఎవ్రీ ఇయర్ 20,000 crores ఆంధ్రలోకి ఎక్స్ట్రా వస్తుంది. సింపుల్గా బీపీసీఎల్ ఎందుకు మొత్తుకున్నామంటే 20,000 కోట్ల రూపాయలు అంటే ఎవ్రీ మంత్ కనీసం 2-3 వేల కోట్ల రూపాయలు ఆంధ్ర లోపలికి పెట్టుబడి వస్తుంది. ఆ 2-3 వేల కోట్ల రూపాయలు కనీసం 5 సార్లు కనుక నేను ఇందాక చెప్పినట్టు తిరిగిందంటే దాదాపు 10,000 కోట్లు. 10,000 కోట్లు 15% మినిమం ట్యాక్స్ వేసుకున్నా కూడా 18,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ప్రతి నెలా వస్తూనే ఉంటుంది. ఇది. సో ఈ టైప్లో గవర్నమెంట్ డబ్బులు, అంతేగాని గవర్నమెంట్ ఇప్పుడు పర్టికులర్గా మీరు అడిగారా, రిక్వెస్ట్ చేశారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఈ టూర్ ఎంత ప్రొడక్టివిటీ పర్సంటేజ్ అంటే చెప్తారు? ఆల్రెడీ గడ్కరీతో కలిసినప్పుడే ఇప్పుడు బడ్జెట్ అనేది ఇవాళ అర్జెంటుగా ఇప్పుడు నిన్న చంద్రబాబు పోగానే ఏమి జరుగుండదు, ఆల్రెడీ జరిగిపోయింది. ఎందుకంటే గడ్కరీతో మనం దాదాపు ఒక 2 hours పాటు వాళ్ళ దాని డిపార్ట్మెంట్ వాళ్ళంతా కలిసి కూర్చున్నప్పుడే నిన్నకు నేను చెప్పిన రోడ్లు ఏవేవి ఇస్తాయో, ఎక్కడెక్కడ ఇస్తాయో, ఎంతెంత ఖర్చు అవుతాయో, ఏవి ఉన్నాయి, దానికి ఆయన ఏమంటారు శాంక్షనింగ్ ఇవ్వడము, ఇవంతా అప్పుడు బడ్జెట్లోకి పోవడము. సో ఇవంతా దాని లెగ్ వర్క్ అంతా ఇప్పుడు జరిగిపోయింది. సో బేసిక్గా నిన్నేమంటే ఒక స్టాంపు పడ్డం ఒక పాయింట్. రెండోది ఫైనాన్స్ మినిస్ట్రీ చేతిలో ఉన్నది FRBM. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి అప్పులు తీసుకున్నాడు అన్నాం. ఏమని అప్పులు మనం కూడా తీసుకుపోతున్నాం. ఇప్పుడు ప్రతిరోజు అప్పులు తీయగానే పేరుని నేను ఇంకోటి వచ్చి మీరు అప్పులు తీస్తాం. ఇడియట్స్, ఇడియట్స్ అంటే మళ్ళీ ఏమనుకుంటున్నారు, బుద్ధి లేని వాళ్ళు. సో బుద్ధి లేని వాళ్ళు ఏంటంటే అప్పులు తీసుకోవద్దు అనేవారు చెప్పట్ల. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంత లిమిట్ పెట్టిందో ఆ లిమిట్ కంటే మీరు 30-40 ఇంతలు ఎక్కువ తీసుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ తెలియకుండా కార్పొరేషన్ ద్వారా దొంగ అప్పులు తీసుకున్నారు. ఈ దొంగ అప్పులు ఈరోజు మనకు ఉండేది అప్పులు. సో RBI ద్వారా తీసుకున్న అప్పులు అంతే ఎవరికి. సో ఆ లిమిట్ దాటకుండా తీసుకుంటే ఎవరు కాదన్నారు. FRBM లిమిట్ ఈసారి నాకు గుర్తుండి మొదటి 6 నెలలకు 47,000 కోట్ల రూపాయలు ఇచ్చారు.
సెప్టెంబర్ దాకా. దాంట్లో ఆయన ఆల్రెడీ 22,000తో తీసుకున్నారు. సో మనం జూన్ నుంచి 25,000 కోట్ల రూపాయలు తీసుకోగల సౌలభ్యం ఉంది మనకు. నెక్స్ట్ 6 నెలలు వాళ్ళు ఎంత ఇస్తారు తెలుసు. సడలింపులకి సంబంధించా FRBM లిమిట్ ఇంత అప్పులు మనం తీసుకోవచ్చు అని చెప్పారు ఈసారి. సో ఫస్ట్ 6 మంత్స్ 47,000 crores చెప్పారు. నెక్స్ట్ 6 months ఎంత ఇస్తారు. ఈ లోపల తీసుకుంటే ఎవ్వరు కాదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిందంటే దీన్ని దాటిపోయి 100% తీసుకున్నారన్నమాట. ఆయనకి 45,000 crores ఇచ్చారనుకోండి, ఆయన 75,000 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. వాళ్ళని వీళ్ళని అది చేసి నాకు కావాలని చెప్పి ప్రతిసారి పోయి కూర్చొని. సో ఇట్లా FRBM లిమిట్ ఏమన్నా ఈ ఒక 2 yearsకి ఏమన్నా కొద్దిగా పెంచగలరా అనేది ఒక ఇట్లా రకరకాలుగా. సో ఒక మేజర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ బీహార్లోని జేడీయూ ఒక పెద్ద లిస్ట్ ఇచ్చింది. మాకు 30,000 కోట్ల ప్యాకేజీ కావాలి, బడ్జెట్లో అలొకేట్ చేయండి,